भारत। నాలుగు మంచి మాటలు మొదలుపెట్టి ఇన్ని మంచి విషయాలు మా అందరికీ చెప్పినందుకు మేమందరం చాలా ఆనందిస్తున్నాం సుబ్రహ్మణ్యం గారు. రియలీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నౌ మే ఐ రిక్వెస్ట్ లక్ష్మీ బాలరెడ్డి గారు, సనత్ నగర్ కార్పొరేటర్స్, టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు హనుమంతరావు గారికి, అలాగే శ్యామ్ సుందర్రావు గారికి, శ్యామ్ సుందర్ గౌడ్ గారికి, అట్లాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే స్కూల్ మేనేజ్మెంట్, స్టాఫ్ అండ్ స్టూడెంట్స్, ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, స్వామి వివేకానంద 154వ జయంతి సందర్భంగా, అలాగే హిందూ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ సందర్భంగా కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్కూలు దాదాపు 87-88 ఇయర్లో స్టార్ట్ చేసినప్పుడు, ప్రస్తుతం శంకర్ యాదవ్ గారు మా అన్నగారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఈ స్కూల్ని కానీ ఈ గుడి కానీ ఫస్ట్ గుడిని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత గుడి దగ్గరనే మనకు బడి కూడా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో, అలాగే ప్రత్యేకంగా అందరిలోకి మనం ప్రత్యేకంగా ఉండాలని ఒక సంకల్పంతో సంస్కృత భాషను మన స్కూల్లో ప్రవేశపెట్టాలనే సదుద్దేశంతో ఆయన ఈ స్కూల్ను స్టార్ట్ చేయడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మనం సంస్కృత భాషను పెట్టలేకపోయినా ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూల్గా వారు ఈ స్కూల్ని డెవలప్ చేస్తూ వచ్చారు. ఆయన తర్వాత శ్యామ్ సుందర్ గౌడ్ గారు ఈ స్కూలు చైర్మన్ అవ్వడం, తన కృషి, పట్టుదల, అలాగే శంకర్ యాదవ్ గారికి ఉన్నటువంటి ఆశలు, ఆశయాలు అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఆయన ఎంతో సమర్థవంతంగా ఈ స్కూల్ని నడిపిస్తూ వస్తున్నారు. అందుకు వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మేనేజ్మెంట్ ఎలా ఉంది అన్న దాని విషయంలో చూస్తే, స్కూల్ స్టార్ట్ అయినాక 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు వచ్చినటువంటి టీచర్లు ఇప్పటి వరకు ఆ స్కూల్లోనే ఇంకా ఉన్నారు అంటే స్కూల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అన్నది మనకు వారు చెప్పకనే మనకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టీచర్స్కి ఎక్కడైతే కన్వీనియంట్గా ఉంటుందో అప్పుడే వాళ్ళు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ, వాళ్ళని సరిగ్గా చూస్తున్నామా లేదా అన్న విషయంలో కానీ చూడడానికి వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు ఇవన్నీ కూడా మన మేనేజ్మెంట్ చూసుకుంటేనే మరి టీచర్స్ కూడా బాగా చెప్పగలుగుతారు. వాళ్ళకు కూడా కన్వీనియంట్గా ఉందా లేదా అన్నది కూడా మనం గమనించాలి. అవన్నీ కూడా చూస్తూ ఈ రోజు వరకు కూడా శ్యామ్ సుందర్ గౌడ్ గారు మెయింటైన్ చేస్తున్నారు అని అంటే ఇది చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను. శంకర్ యాదవ్ గారు మన మధ్య ఇప్పుడు లేకపోయినా కూడా ఆయనను ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్యను కూడా కొంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇప్పటికి కూడా ఇస్తున్నారు. అందుకు వారి పేరెంట్స్ అందరి తరపున కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అట్లాగే స్వామి వివేకానంద సూక్తులు ఇప్పటివరకు పెద్దలు ప్రొఫెసర్ గారు మనకు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఇవన్నీ కూడా ముందు స్టూడెంట్స్ కంటే ముందు పేరెంట్స్కి తెలియాలి. ఫస్ట్ పేరెంట్స్ ఎలా ఉన్నారు అని అంటే దాన్ని బట్టే పిల్లలు కూడా తయారవుతూ ఉంటారు. పేరెంట్స్ క్రమశిక్షణలో ఉన్నారు అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళ కొడుకులు కానీ కూతురు కానీ ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అదే మార్గంలో నడిచే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మెయిన్గా మారాల్సింది ఎవరు అంటే పేరెంట్సే. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ ఇప్పుడు మీరు వచ్చినట్టే నేను కూడా మా బాబు కోసం ఈ హిందూ పబ్లిక్ స్కూల్కే వచ్చాను. మా బాబు కూడా ఇందులోనే చదువుకున్నాడు. నేను కూడా మీలాగే వచ్చాను, స్కూల్కి వచ్చాను.
అయితే శంకర్ యాదవ్ గారు ఉన్నప్పుడు టీచర్స్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి కాస్త చూడమ్మా అని ఒక మాట అన్నందుకు నేను ఎందుకో అనుకోకుండా ఆఫీస్లోకి వెళ్ళేసరికి ఒక టీచరు ఇలా సాయంత్రం ట్యూషన్కి మా ఇంటికి వచ్చేసేయమ్మా, నేను ట్యూషన్కి వస్తే నీకు బాగా చెప్తాను నేను అని చెప్పడం విని అన్న ఇట్లా ఉంది పరిస్థితి స్కూల్లో అని చెప్పాను. చెప్పగానే వెంటనే ఆ టీచర్ క్లాస్ తీసుకునే అప్పుడు ఆయన పక్కకు డోర్ వెనకాల ఉండి విని ఇమీడియట్ ఆ టీచర్ని తీసేసేయడం జరిగింది. అయితే ఇప్పటికీ నాకు అది ఎందుకంటే ఈ స్కూల్ కాంపౌండ్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు మునుపటి అంటే శంకర్ యాదవ్ గారు ఉన్నప్పటి జ్ఞాపకాలు అవన్నీ ఆ రోజులు ఇప్పుడు మళ్ళీ నాకు గుర్తొచ్చాయి. ఆయన ఉన్నప్పటి పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి ఇప్పుడు కనుక ఆయన ఉండి ఉంటే ఎంతో సంతోషించేవారు. అయినా మన మధ్య లేకపోయినా వారి ఆశయాలను నిలబెట్టడానికి అనుక్షణం కృషి చేస్తున్నటువంటి శ్యామ్ సుందర్ గౌడ్ గారు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో ఇప్పుడు మనకి ఎలా ఉంది అంటే టెక్నాలజీ పెరుగుతూ ఉంది. పెరగడం మంచి వైకైతే పర్వాలేదు, కానీ ఇవాళ రేపు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు సీరియల్ స్టార్ట్ అవుతుంది, పిల్లాడు సతాయిస్తున్నాడు, సెల్ ఫోన్ ఇచ్చేసి నువ్వు ఆడుకుంటూ కూర్చోరా బాబు నేను సీరియల్ చూసుకుంటా అనేటి పేరెంట్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు నాకు కూడా అది అనుభవమే, ఎందుకంటే నేను కూడా ఇంట్లోనే ఉన్నాను. ఈ 10 నెలల నుంచి నేను కూడా బయటకు వచ్చి ఇవన్నీ చూస్తున్నాను కాబట్టి నాకు కూడా కొంతవరకు తెలుస్తుంది. ప్రతి విషయంలో కూడా టెక్నాలజీ మీద ఉపయోగపడి ఉంటున్నాం. క్యాల్కులేటర్ లేని ఇప్పుడు మనం లెక్కలు చేయలేం, క్యాల్కులేటర్ కంపల్సరీ కావాలి. టెక్నాలజీ వచ్చింది అంటే దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి, అది ఆ పిల్లలకి మన స్టూడెంట్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది మాత్రం మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాడాల్సిన దగ్గర వాడండి. సీరియల్ టైము మీరు ఫోన్లు చూసుకుంటూ కూర్చోండి అని సెల్ ఫోన్లు చేతిలో పెట్టేది మాత్రం దయచేసి పేరెంట్స్ ఎవరు అది చేయొద్దు. ప్రతి విషయంలో ఎందుకంటే మా ఇంట్లోనే చూస్తున్నాను నేను, కొంచెం సతాయిస్తున్నారు పిల్లలు అనగానే సెల్ ఫోన్ చేతికిస్తున్నారు, వాళ్ళ గేమ్స్ పెట్టుకుంటున్నారు, రైమ్స్ వస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటివి ఇవ్వకుండా వాళ్ళకి ఎంతవరకు ఉపయోగమో అంతవరకు ఉపయోగించుకుంటే మాత్రం టెక్నాలజీని మనకు కావాల్సిన రీతిలో కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ముఖ్యంగా పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే స్కూల్కి పంపిస్తున్నాం, పిల్లలు వెళ్తున్నారు, ఏది ఉన్నా కూడా టీచర్స్ బాధ్యత, వాళ్ళని పంపిస్తున్నాము, వేలకు వేలు మేము ఫీజులు కడుతున్నామని టీచర్ల మీద మాత్రం వదిలేయద్దు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తున్నారా లేదా, టీచర్ హోంవర్క్ ఇచ్చారా లేదా అన్నది కూడా మీరు గమనించాలి. అలాగే వాళ్ళ నడవడిక ఎలాగుంది, వాళ్ళ బిహేవియర్ ఎలాగుంది, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు. కొంతమంది చెప్తారు మా ఫ్రెండ్ని కలిసేసి వస్తాను మమ్మీ అని చెప్పేస్తారు, బయటికి వెళ్ళిపోతారు. ఆ బయటికి వెళ్ళిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు, ఇంటికి వచ్చి ఎంతసేపటికి వచ్చాడు, ఇవన్నీ కూడా పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటే పిల్లల్లో కూడా తల్లిదండ్రుల వాళ్ళ దగ్గరలోనే మనం ఉంటున్నట్టుగా ఫీల్ అయ్యేంత దగ్గరగా మనం ఉండాలి. స్కూల్కి పంపిస్తే స్కూల్లో ఉన్నంతసేపు టీచర్స్ చూసుకుంటారు, ఆ తర్వాత ఏం చేస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చదివించారులే మనం ఎందుకులే అనుకుంటారు పేరెంట్స్. అలా కాదు, అంటే వీళ్ళు కాని వాళ్ళకు మాత్రమే నేను ఆ మాట చెప్తున్నాను. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్స్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అలాంటి వారేమన్నా ఉంటే మాత్రం కొద్దిగానన్నా టైము స్టూడెంట్స్ పిల్లల కోసం స్పెండ్ చేస్తే మంచిది. అట్లాగే మనకు కావాల్సినటువంటి దాంట్లో కాకుండా పిల్లలకి ఏది ఇష్టమో, వాళ్ళకి ఎలాంటి విషయాల్లో వాళ్ళు ఇష్టపడుతున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, స్పోర్ట్సా ఎడ్యుకేషనా, వాళ్ళకి ఏ వైపు స్పోర్ట్స్ అయితే 4 రకాలు ఉన్నాయి, ఆ 4 రకాల్లో వాడికి ఏ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అట్లాగే చదువుకు వచ్చేసరికి 10th వరకు మనం చెప్పిందే చదువుతాడు, అది ఎక్కడ వాడికి వేరే ఛాన్స్ లేదు. ఇంటర్ నుంచి మొదలవుతుంది మనకు. తల్లిదండ్రులు ఏమంటారు, నేను ఇదే తీసుకోమని చెప్పాను ఇదే తీసుకోవాలంటారు. స్టూడెంట్ ఏమంటాడు, నాకు కాదు నాకు ఇష్టమైంది తీసుకుంటానంటాడు. ఆ ఇద్దరి మధ్యలో కూడా కొంత గ్యాప్ వస్తుంది. అట్లాంటివి కాకుండా పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంది అటువైపున వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే భవిష్యత్తులో మంచిగా ఒక మంచి పౌరుడిగా వాళ్ళు ఎదగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే మన ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చెప్పారు, ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉన్నాము అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చేది కొంత అయితే బయట అట్మాస్ఫియర్లో అంటే బయట వాళ్ళు ఉన్న వాతావరణం ఎలాంటిది,
మనం ఎలాంటి ప్లేసుల్లో ఉన్నాము, మన పిల్లలు ఎలాంటి ప్లేస్లోకి వెళ్తున్నారు, అట్లాంటివి కూడా గమనించాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి విషయంలో కూడా మనం వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. వాళ్ళకి ఇష్టమై వాళ్ళకి ఏది ఇష్టమవుతుందో అందులోకి వెళ్తేనే వాళ్ళు దాన్ని ఇంట్రెస్టింగ్గా చేస్తారు, కష్టమైనా ఇష్టపడతారు. ఏ పని చేసినా ఏది చదివినా కూడా వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితి ఉంది అంటే ఇష్టమైతేనేమో కూర్చొని మంచిగా చదువుకుంటారు, టీవీ కూడా చూడరు. అదే ఇష్టం లేదనుకోండి, ఓ పక్కన టీవీ నడుస్తుంది, చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, చేతిలో ఇంకో చేతిలో బుక్ ఉంటుంది. 4 గంటలు చదివినా 5 గంటలు చదివినా కూడా అదంతా వేస్టే. శ్రద్ధగా 1 గంట చదివినా చాలు, అది మైండ్లో ఉండిపోతుంది. కాబట్టి ఎగ్జామ్లో కూడా వాళ్ళు ఈజీగా రాయగలుగుతారు, చదవగలుగుతారు. అయితే ఈ విషయాలలో కూడా మనం గమనించాల్సింది ఓన్లీ టీచర్సే కాదు, పేరెంట్స్కి కూడా ఉండాలి అది. అలాగే టీచర్స్ కూడా ఎప్పటికప్పుడు హోంవర్క్ ఇచ్చాము, చేశారా లేదా, ఒకవేళ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఇవన్నీ టీచర్స్ అంతా చూడరని కాదు, చూస్తారు. కాకపోతే ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేస్తూ ఉంటే కూడా వాళ్ళు ముందు ఫ్యూచర్లో ఇలా కాదు ఇలా ఉండాలి అని ఒక సంస్కృతి నేర్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది, ఒక డిసిప్లిన్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రతి పౌరుడికి కూడా కావాల్సింది ఏంటి అంటే మెయిన్గా టైం సెన్స్ ఉండాలి. ఎక్కడంటే అక్కడ కూర్చొని ఎక్కడంటే అక్కడ టైం వేస్ట్ చేస్తూ ఉండడం కాకుండా టైం ఒకటి కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అలాగే డిసిప్లిన్ ఒకటి ఉండాలి. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి నేర్పుకుంటూ వస్తూ ఉంటే అది వాళ్ళకి తొందరగా వంటపడుతుంది. అలాగే మంచి పౌరుడుగా సమాజంలోకి మనం వదిలిన వాళ్ళం అవుతాం. మనం పేరెంట్స్ ఎక్కడైతే పిల్లల్ని పట్టించుకోరో ఆటోమేటిక్గా వాళ్ళు అదిగా నేను ఇప్పుడు ఈ సందర్భంగా ఇక్కడ బయట బాహాటంగా చెప్పడం బాగుండదేమో, అయినా సరే మనం పట్టించుకుంటలేము అంటే బయటికి పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి మన చేతుల్లోకి రావడం కష్టం ఇవాళ రేపు. ఎందుకంటే సినిమాలు అట్లాగే ఉన్నాయి. ఫ్యాషన్ ఎట్లా ఉంది అని అంటే మనం బైక్ అడుగుతారు, బైక్ కొనిచ్చామనుకోండి, ఆ బైక్ మీద వాడు ఏ స్పీడ్లో పోతున్నాడో కూడా వాడికే అర్థం కాదు, అలా ఉంటాయి. అందుకని పేరెంట్స్ ఏం చేయాలి అన్నదంటే మొదటి నుంచి కూడా వాళ్ళను ఒక క్రమశిక్షణలో ఒక డిసిప్లిన్లో పెంచితే అది కూడా వాళ్లకు అవసరమైనంత మట్టుకి మనమేంటి, మన పొజిషన్ ఏంటి, మనం ఫైనాన్షియల్గా మనం ఎలా ఉన్నాము, ఇవన్నీ కూడా పిల్లలకు తెలియాలి. వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఎంతో కష్టపడతాం, వాళ్ళకి కావాల్సిన ఫీజులన్నీ అరేంజ్ చేస్తాం, వాళ్ళకి బుక్స్ కావాలంటే బుక్స్ కొనిస్తాం, బైకులు కావాలంటే బైకులు కొనిస్తాం, అన్నీ చేస్తాము. కాకపోతే ఏంటి, మన ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉందన్నది వాళ్ళకి తెలియదు కాబట్టి అన్నీ అడుగుతారు. అలా కాకుండా ఎప్పటికప్పుడు మన ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, మనం అంతవరకు పోగలుగుతామా లేదా, అది మన వల్ల కాదు, మనం ఇంతలోనే ఉండాలి అన్నది మాత్రం ముందు నుంచి కూడా పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పుకుంటూ వస్తే మనం చాలా వరకు వాళ్ళని ఒక క్రమశిక్షణలో పెట్టిన వాళ్ళం అవుతాం. అంటే పేరెంట్స్గా చెప్పితే వాళ్ళు కూడా మన పరిస్థితి ఏంటి అన్నది అర్థం చేసుకుంటారన్నది నా ఉద్దేశం. ఆ తర్వాత టీచర్స్ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే చాలా ఓపికగా ఉంటారు. అలాగే ఓపికగా చెప్పగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే మనం 2 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం అల్లరి చేస్తే ముందు తండ్రికి కోపం వస్తుంది, కానీ తల్లికి రాదు. ఎందుకంటే ఆమె అంత ఓపికగా ఉంటుంది. ఆడవాళ్ళు అంటేనే వాళ్ళు చాలా ఓపికగా ఉంటారు, ఆ దాంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. అదే విషయానికి వస్తే టీచర్స్లో కూడా లేడీస్ అయితేనే చాలా ఓపికగా చెప్పగలుగుతారు. ఎలాంటి పిల్లవాడైనా సరే ప్రేమగా వాళ్ళు చెప్పి వాళ్ళని మార్చే కెపాసిటీ ఖాళీ టీచర్స్కి మాత్రమే ఉంది. అది అందుకే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు ఈ స్కూల్లో టీచర్స్ అందరు ఉన్నారు. మీ అందరి ఓపికను, మీ అందరి సహనాన్ని కూడా ఎంతో పిల్లల మీద విసుక్కోకుండా, అలాగే వాళ్ళందరి భవిష్యత్తు కోసం మీరందరూ కూడా మేమంతా ప్రయత్నం మీరు చేస్తున్నందుకు నిజంగా మీ లేడీస్ అందరికీ కూడా, అంటే టీచర్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. ఎందుకంటే ఆడవాళ్లకు ఉన్నంత ఓపిక మగవాళ్ళకు ఉండదు. మీరు మగవాళ్ళు ఏమనుకున్నా సరే అదే తర్వాత సంగతి. ఆడవాళ్ళు పిల్లల్ని మెయింటైన్ చేసినంత ఇదిగా ఎవరు చెయ్యరు. కాబట్టి మీ టీచర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 2 నిమిషాలు అనుకుంటూ పావు గంట మాట్లాడినట్టున్నాను. అలాగే మరొక్కసారి స్వామి వివేకానంద 154వ జయంతి, అలాగే హిందూ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
Thank you, ma'am, for sharing your feelings with us. And thanks for the encouragement for the lady staff. Thank you. Thank you once again, ma'am. Now, may I request Ms. Ravani to speak a few words on this occasion. Good evening, everyone. First of all, thank you so much for inviting. నాకు స్వామి వివేకానంద్ గారి గురించి కొంచెమే తెలుసు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలు పూజ్యులు సో వాళ్ళు చెప్పిన తర్వాతే నాకు బాగా అర్థమైంది. థ్యాంక్ యూ. Thank you, Shravani. Hope you'll have a bright future ahead. May I request now Prasad Reddy Garu to speak a few words on this occasion. Invitees on the dais, the trustees of Sri Vivekananda Seva Samiti Education Trust, faculty, parents, and the young and impressionable minds who have all gathered here. I'll just give some practical tips because I have gone through a similar phase like you. Like many of you,